శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం దగ్గర నారాయణ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన నిందితుల వివరాలను ఇన్ఛార్జ్ డీఎస్పీ నరసింగప్ప వెల్లడించారు. కిడ్నాప్ ఆరుగురు నిందితులపై రౌడీ షీట్ తెరిచినట్టు తెలిపారు. ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ముసుగు నారాయణ, ధర్మవరం పట్టణానికి చెందిన కంద్యాల రవీంద్రనాయుడు మధ్య దశాబ్దాలుగా భూ వివాదం నడుస్తుందన్నారు. ఆర్డీఓ కోర్టులో ఈ వివాదానికి సంబంధించి విచారణకు వచ్చిన సమయంలో నారాయణను రవీంద్రనాయుడు ఇతరులతో కలిసి కారులో కిడ్నాప్ చేశారన్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఇన్నోవా వాహనాన్ని, ద్విచక్ర వాహనంతో పాటు బలవంతంగా రాయించుకున్న ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ధర్మవరం పట్టణంలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కంద్యాల రవీంద్రనాయుడు మరియు ముసురు నారాయణ స్వామి వీళ్ళ సొంతం ఇద్దరిది కూడా ముదిగుబ్బ మండలం ఇందుకూరు కమ్మవారిపల్లి గ్రామం. అయితే ముద్దాయి రవి అలియాస్ రవీంద్రనాయుడు ధర్మవరం టౌన్లో ఉంటాడు. వీళ్ళ మధ్య భూ వివాదం ఉంది. ఆ భూ వివాదానికి సంబంధించి నిన్న ఆర్డీఓ గారి కోర్టు నందు వాయిదా ఉన్నందున ముసరు నారాయణ స్వామి మరియు అతని ఆపోజిట్గా ఉన్నటువంటి రవీంద్ర వీళ్ళు వచ్చి హాజరు కావడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తర్వాత వీళ్ళు రవీంద్రనాయుడు, అతని కుమారుడు అరుణ్ కుమారు, ఇంకా కొంతమంది స్నేహితులతో కలిసి మొత్తం 6 మంది బలవంతంగా ముసరు నారాయణ స్వామిని ఇన్నోవా కారులో తీసుకుని కిడ్నాప్ చేసుకుని వెళ్ళడం జరిగింది. మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, సీసీ ఫుటేజెస్ ద్వారా కొన్ని నిమిషాల వ్యవధిలోనే వీళ్ళు కుంటి మధ్య దగ్గర పోతున్నటువంటి సమాచారం అందుకున్నటువంటి అర్బన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ మరియు ఎస్ఐ ఉమాదేవి వాళ్ళని ముద్దాయి నుంచి రెస్క్యూ చేసి వాళ్ళని తీసుకురావడం జరిగింది. అక్కడ వీళ్ళకున్నటువంటి భూ తగాదా విషయంలో ఈ యొక్క ముసలి నారాయణ స్వామిని ముద్దాయిలు కొట్టి ఖాళీ బ్లాంక్ పేపర్స్ అంటే ప్రామిసరీ నోట్లో రాయించుకొని ఈ యొక్క డబ్బు ఒక్కొక్క దాంట్లో 10 lakhs 5 బ్లాంక్ ప్రామిసరీ నోట్స్లో ఓన్లీ సంతకాలు పెట్టించుకున్నారు, కానీ ఎంత రాసుకోవాలని ఆలోచన లేదు. వాళ్ళని వెంటనే రెస్క్యూ చేయడం జరిగింది. ఇక్కడ ఈ కేసులో ఏమంటే వెంటనే స్పందించి కొన్ని నిమిషాల వ్యవధిలోనే పోలీస్ అంటే అర్బన్ సిఐ గారు మరి ఎస్ఐ తర్వాత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క హరిపురం కాలనీ దగ్గర వీళ్లను ట్రేస్ చేసి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాళ్ళు ఇక్కడికి తీసుకొని వచ్చి 3 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ సంఘటన చాలా అది పగులపూట ఈ విధంగా చేయడం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించి ఎస్పీ గారు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం, దాంతోపాటు ఇక్కడ ధర్మవరం పట్టణ ప్రజలకు కానీ ఇతరులకు కానీ ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే ఈ సీసీ కెమెరాల ద్వారా ప్రతి ఆఫీస్ దగ్గర ఆర్టీఓ ఆఫీస్ దగ్గర సీసీ కెమెరా ఉన్నందువల్ల ఇన్ రూట్లో చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నందువల్ల దాంతోపాటు వాళ్ళని తొందరగా లేకపోతే ఏదైనా ఇంకొక విధంగా జరిగింటే అది చాలా దారుణంగా ఉండేది. వీళ్లపైన ఇటువంటి నేరాలు భవిష్యత్తులో జరగకుండా దీన్ని తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించి వారిపైన రౌడీ షీట్లను ఓపెన్ చేయబడుతుంది. దాంతోపాటు వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గర వాడు ఇక్కడ హాజరయ్యేటట్లుగా హాజరయ్యి వాళ్ళ యొక్క నడవడికను తర్వాత వాళ్ళ యొక్క ఇతరత్ర విషయాలను సేకరించి ఇటువంటి సమస్యలకు భవిష్యత్తులో ఎవరు చేయకుండా ఒక సందేశాన్ని ఇచ్చేందుకోసం వీరిపైన అటు చట్టపరంగా ఇతరత్రా కూడా కఠినమైన చర్యలు తీసుకొని ధర్మవరం పట్టణంలో కానీ ఈ ఏరియాలో కానీ ఇటువంటి నేరాలు జరగకుండా తీసుకోవడానికి తీసుకోవాల్సిన అన్ని
చర్యలను తీసుకోవడం జరుగుతుంది. అంటే ముద్దాయిలు నేరానికి ఉపయోగించినటువంటి ఇన్నోవా వెహికల్, తర్వాత ఒక మోటార్ సైకిల్, ప్రామిసరీ నోట్లు 5 ఖాళీ బ్లాంక్ ప్రామిసరీ నోట్స్ను ముద్దాయిల నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎక్స్టార్షన్ అని బలవంతపోసడం అంటే బలవంతంగా ఖాళీ ప్రామిసరీ నోట్లలో సంతకాలు చేయించుకోవడం అనేటువంటిది అది తీవ్రమైనటువంటి నేరంగా ఐపీసీలో ఉందన్నమాట. ఆ సెక్షన్ల మేరకు వాళ్ళను ఈరోజు మన ధర్మవరం మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పెట్టడం జరుగుతుంది. అందువల్ల పోలీసులు సకాలంలో స్పందించి ఎన్ రూట్లో ఉన్నటువంటి మనకు ఖచ్చితంగా ఫలానా చోట వెహికల్ పాస్ అవుతుంది, ఫలానా చోట ఆగింది అన్నటువంటి ఖచ్చితమైన సమాచారాన్ని పోలీసులు అందిపుచ్చుకోవడానికి కారణం సాంకేతికతను ఉపయోగించి అనతి కాలంలోనే డిటెక్ట్ చేయడం. భవిష్యత్తులో కూడా ఇట్లా ఎవరైనా నేరాలు చేయాలంటే ఒక విధమైనటువంటి భయోత్పాతాన్ని లేదా వాళ్ళలో భయాన్ని కల్పించాలని ఈ కేసు ద్వారా మిగతా వారికి ఒక సందేశాన్ని పోలీస్ శాఖ పోలీసులు ఏ విధంగా కఠినమైన చర్యలు తీసుకుంటారు అనేటువంటిది తెలియజేయడానికి ఇటువంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.